ప్లాస్టిక్ని తినే పురుగులు. ఏం మాట్లాడుతున్నావురా? ఇప్పుడు ప్రపంచం మొత్తం ఎదుర్కొనే ఏకైక పెద్ద సమస్య ఏంటంటే ప్లాస్టిక్. ఎక్కడ చూసినా సముద్రాల్లో, భూమిలో ఎక్కడ చూసినా ప్లాస్టిక్కే ఎక్కువ ఉంది. ప్లాస్టిక్ వల్ల ఎటు చూసినా నష్టమే. అలాగని దాని యూసేజ్ మాత్రం తగ్గించట్లేదు. రోజు రోజుకి దాని యూసేజ్ పెరుగుతూనే ఉంది. మరి అలాంటి ప్లాస్టిక్ని మన కాగితాలని చెదలు తినేసినట్టు ప్లాస్టిక్ని తినే పురుగులుంటే ఎంత బాగుంటుందో కదా. మనం ప్లాస్టిక్ని యూసేజ్ పెంచి పెంచి ప్రకృతిని నాశనం చేస్తుంటే ఇంకా మన వల్ల కాదని ఆ ప్రకృతి డిసైడ్ అయినట్టుంది. ప్రకృతే దాన్ని పునరుద్ధరించుకుంటుంది అనడానికి చక్కటి ఉదాహరణ ఈ వీడియో. రీసెంట్గా అమెజాన్ అడవుల్లో దొరికిన ఒక వింత ఫంగస్ ప్లాస్టిక్ ఆహారంగా తిని దానికి బదులుగా H2O అని అంటే వాటర్ని రిలీజ్ చేయడం గమనించారు మన శాస్త్రవేత్తలు. మామూలుగా 500 ఇయర్స్లో కరిగే ప్లాస్టిక్ని ఈ ఫంగస్ 5 ఇయర్స్లోనే కరిగించేస్తుందంట. సో అందుకనే ఈ ఫంగస్ని సేకరించి ఈ ఫంగస్ని విరివిగా పెంచే పనిలో పడ్డారు మన శాస్త్రవేత్తలు. అలా అని ప్లాస్టిక్ని ఎక్కువ వాడకండి. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం. ప్రకృతికి మనవంతుగా సాయపడదాం. థ్యాంక్ యూ.